ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ రావు ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇజ్రాయెల్ నుంచి తెప్పించినటువంటి పెగాసస్ లాంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఆ పెగాసస్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా నవీన్ రావే ప్రధానంగా వాటికి ఫండింగ్ చేశాడు అనేటువంటి ఆరోపణల మీద నిన్న సిట్ మరొకసారి నవీన్ రావును విచారించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి లోతులోగా మనం మాట్లాడుకున్నట్లయితే చాలా విషయాలు కూడా తెలుస్తాయి మిత్రులారా. ఎందుకు అంటే దీనిలో నవీన్ రావు పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నది. సో నవీన్ రావు ఇటు అంత ఒక వెలమలాబి అంతా కలిసి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు సంతోష్ రావు ప్రధానంగా ఉన్నాడు. దీంతో పాటు ఇటు ఆ డిపార్ట్మెంట్ పరంగా ప్రభాకర్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, ప్రణీత్ రావు, వీళ్ళంతా అధికారుల వైపు ఉంటే మధ్యలో నవీన్ రావు లాంటి వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళకు నవీన్ రావు, శ్రవణ్ రావు లాంటి వాళ్ళు ఇద్దరు మీడియేటర్ అన్నట్టు. ఇటు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు, ఇటు అధికారులు ప్రభుత్వ విభాగంలో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కావచ్చు, వీళ్ళందరి కోఆర్డినేషన్లో ఇటు నవీన్ రావు, శ్రవణ్ రావు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి మీకు డీటెయిల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాని తర్వాత అసలు ఫోన్ ట్యాపింగ్ ఉన్న విచారణలో ఏం జరిగిందనేది ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ ఒకసారి చూసినట్లయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్, దీంతో పాటు సంతోష్ రావు, సో వీళ్ళు అధికారం ఏది రాజకీయ నాయకుల నుంచి వీళ్ళుంటే ఇటు ఏది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభాకర్ రావు, సో ఇటు రాధాకిషన్ రావు, ఆ తర్వాత ప్రణీత్ రావు, ఆ తర్వాత గోనె సందీప్ రావు, సో ఇట్లా మిగతా వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి ఇటు సైడ్. సో ఇక మధ్యలో శ్రవణ్ రావు, ఆ తర్వాత ఇటు నవీన్ రావు, ఇదంతా ఒక వెలమలాబి అన్నట్టు. ఇదంతా ఒక వెలమలాబి. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు విషయం ఏంటంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానంగా ఇటు డిపార్ట్మెంటల్ అఫీషియల్గా వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడానికి కావాల్సినటువంటి పరికరాలను కేసీఆర్ ఆదేశాలతోటి శ్రవణ్ రావు, నవీన్ రావు ఇద్దరు ఫండింగ్ చేసి ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్ తెప్పించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది పెగాసస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ను, పెగాసస్ అన్న ఒక డివైస్ని తీసుకొచ్చేసి మొత్తానికైతే చేశారు. దీనికి సంబంధించిన ఫండింగ్ అంతా కూడా నవీన్ రావు లాంటి వాళ్ళు చేస్తే దాని ఇంప్లిమెంటేషన్ అంతా కూడా కొంత పార్ట్ పోలీస్ స్టేషన్లో జరిగితే, కొంత పాటు ఇటు ఏది పెద్ద ఎత్తున ఐన్యూస్ ఆఫీస్లో, శ్రవణ్ రావు ఆఫీస్లో జరిగింది అని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫండింగ్ అంతా కూడా వీళ్ళ చేతులు ఉంటే మారింది, యొక్క ఫండ్ సంబంధించినటువంటి అవన్నీ కూడా మారినాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఒకసారి నవీన్ రావును ఈరోజు ఏం ప్రశ్నించిండ్రు అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. ఒకసారి